అన్నయ్య నేను కాలేజీకి వెళ్ళొస్తా. అదేంద్రా కాలేజీ 10 గంటలే కదా, మరి 9 గంటలకే వెళ్తున్నావు? అది స్పెషల్ క్లాస్ ఉందన్న. స్పెషల్ క్లాసా మరి ఇంకేమన్నా? అది సరే గాని మీరేంటి ఇంత త్వరగా రెడీ అయ్యారు? ఇలా ఆఫీస్ కు మొదటి రోజు కదా, అందుకే కొంచెం జల్దీ పోదామని. సరే టీ తీసుకోండి. అతనికి ఇచ్చినావా? ఇస్తున్నా. తాతయ్య టీ సరే తాత. ఇదేనా? అది బాగా టీ పెడితే సూపర్ పెడతాడు. అవరా సేను మొదటి రోజు ఆఫీస్కు పోవాడుతుంది, సిరి పేరు చెప్పలేసుకోవాడు ఎవరా? నేను 10 తక్కువ ఖర్చుకోపో. అది తాతయ్య, నా మొదటి జీతం రాగానే నేను తీసుకుంటాను. అత్తమ్మ ఇప్పుడే వస్తున్నావా? ఎప్పుడేదో ఒక నవలకపోతే మనసున పట్టదా అత్తమ్మ నీకు? అత్తమ్మ అని మాటలు పట్టించుకోకు, అది చిన్న పిల్లాడు కదా. నువ్వైతే లోపలికో. మధు, మీ అమ్మ వచ్చింది ఈడు. ఇప్పుడు వస్తున్నా బిడ్డ, అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా బాబు. అరే అజయ్, కాలేజ్ అయిపోయినాక జల్దిరా, సోపల్ నోట్ కట్టి తిరిగావు. నీ అమ్మ తొందరన అత్త, ఈ ముసలానికి అన్ని కావాలి. అమ్మా ఇప్పుడు వచ్చినవా? ఇప్పుడు వస్తాను బిడ్డ. ఎన్ని రోజులు అమ్మా నువ్వు రాక? గదే బిడ్డ, 4 రోజులు అవుతాంది. నిజంగా అమ్మా. ఆఫీస్కి వెళ్ళొస్తాం వాళ్ళు. సరే. అల్లుడు ఆఫీస్కి వస్తున్నాడు బిడ్డ. అవుమ్మా. రాంగా కిలంత మాట అంది, మరి బాగా రోజులు అయితేనాక. ఆయన వెళ్ళని మొదటిసారి పోతుండే ఆఫీస్ కి. ఏం కాదు. అవునయ్య అల్లుడా, ఆఫీస్ పోతానరా? అవునత్తమ్మా. రాంగా కిలంత మాక మాంసం బాంచరు, బాగా రోజులు అయితేనాక. నోరంత ఎట్లనో ఉన్నది. దీనికి కిలో మటన్ అంటే నాకు 2 జతలు చెప్పులు వస్తాయి ఇప్పుడు. మర్చిపోకు బాంచను. సతీష్, సతీష్ ఏమైందిరా? జల్దీ రారా. ఈడు కాంకాక్తుండే మా ఆఫీస్. ఏందిరా 9 అనగాలు ఇప్పుడు వచ్చినావు? ఇలా ఆఫీస్ కు మొదటి రోజు కదా, కొంచెం జల్దీ పోదామని. ఓయ్ కదా, సరే నేను బయట దగ్గర వెయిట్ చేస్తారా. బండి నీది, ఇంకా పెట్రోల్ అన్న పోయిమాను సరేనా? ఓపిస్తాడే, మంచోడు వాడు. ఇంట్లో తప్ప నీ కళ్ళకు అందరి మధ్య పడతారు. సరే సరే అయితే. సరే మంచిగా వైరా. ఏ మనిషో ఏమో. అరే మటన్ రా. మా అత్త మరీ మరీ చెప్పింది మటన్ ఏమన్నా. ఓకేరా మరి బాయ్. ఆగో అల్లుడు, మటన్ తెచ్చిండ్రా? తెచ్చిన అత్తం, తీసుకపోతాం. అజయ్, అన్నయ్య ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానయ్య. చదివినట్లేదు అది. చదువుకుంటున్నా. గుడ్ గుడ్, బాగా చదువుకున్నాను. అన్నయ్య వచ్చిండే, అందుకే బుక్ లో పెట్టి. మీరు ఇలాగే మీ తమ్ముడి మాటలు నమ్ముతూ ఉండండి. ఏదో ఒక రోజు ఒక పోరిని తీసుకొచ్చి దీవించండి అన్నయ్య అని మీ కాలు మీద పడతాడు. వదినా, నేను ఇంకా చిన్న పిల్లోన్నే. తెలుసొచ్చు, నువ్వు చేసే చాటింగ్లు, ఫోన్లు, కథ. వదిన వదులు. చిన్నపిల్లాడు, వదిలిపెట్టండి.
అవును, ఈ ల్యాప్టాప్ ఎక్కడిది? సతీష్ది కొంచెం ఆఫీస్ వర్క్ ఉండే అని తెచ్చా. ల్యాప్టాప్ సతీష్దే, బండి సతీష్దే. గిట్ల నువ్వు వాళ్ళ వస్తువులను వాడుకుంటే వాళ్ళ పిల్లలు మందితో ఏమని చెప్తుందట? అన్ని మాయ వాడుకుంటున్నా చెప్తుందట. అయినా మీరు ఒక ల్యాప్టాప్ కొనుక్కోర్రు ఇక. మొదటి జీతం వస్తాయి కదా, వచ్చినాక కొనుక్కో. అల్లుని రమ్మని బిడ్డ, మటన్ చల్లారితే తిందాము, ఉడుకున్నాం కదా తినాలి. నువ్వైతే అన్ని తయారు అయిపోయే మేము వస్తాం గాని. సరే రాను చెప్పనా. ఓ అల్లుడు, మటన్ ఏం మంచిగా లేదు, అంత మెత్త మెత్తగా గుజ్జు గుజ్జు రోతున్నది అంటుకొని తింటే. రేపు రాంగా అక్కిలంత మంచిది మెత్త మెత్తడిద్దే బాంచడు, దగ్గర గోరించుకొని తింటా. బాగా బాంచడు తినక ఏం సైలేదు అటు కూర అయితే. అన్న ఆ మటన్ ఇంత విషం పోసుకొని తీసుకురావే, ముసల్దాని పీడ పోతుంది. ముసల్దానా మీ ఇంటికి ఇంకెప్పుడు పోతావే, మీ ముసలోడు ఎట్లున్నాడో ఏమో. అయ్యో ఏంది పిల్లగా, ఏమో ఆగుదా లేవు పూర్తిగా. రేపు నీకు లగ్గమైతే ఈ ఇంటికి రాల్చేటట్టే లేవు కదా. అగో ఏమైందేమో బాగా నవ్వుతుర్రు, మామని ఏమంటారు ఏంది? ఏం లేదు బా, నీకు చెప్తాగా. వదినా కాలేజీకి వెళ్తున్నా. సరే ఇక టిఫిన్ తీసుకెళ్ళు. మధు ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఇదిగోండి బాక్స్ తీసుకెళ్ళండి. ఓకే. ఆగో వచ్చిండు కదా నీ దోస్తు, పోయిగా. ఇవాళ ఫస్ట్ కదా జీతం వస్తుంది, పట్టుకొని రా సరేనా? సరే సరే, ఏమన్నా తాగుతానులే ఆడుతున్నా. పిల్లగానికైతే ఏం తెలియదు, సొక్క పూత లెక్క మాట్లాడుతా ఉండు. సుఖ పూసా పడుతుందేమే, ఏమన్నా తాగేమన్నా రోడ్ల పంటి అంటూ నవ్వుతున్నాడా? రోజు వచ్చిన తీసుకొచ్చినట్టు చెప్తున్నామే. అవు అవు, మొన్న బగ్గలాగి రోడ్ మొత్తం కొట్టింది కదా. ఏదో ఆ రోజు కొద్దిగా బొట్టు ఎక్కువైంది, దానికే వరబడితేమే. ఒక్క రోజేనా? నీతో ఎప్పటికి అదే బాగుతామాయే. నువ్వు సంసారం ఎప్పుడు చేస్తావో, నువ్వు పైసలు తీసుకొచ్చి ఇంటిని ఎప్పుడు పెద్ద చేస్తావో. పోయిగా. నీ అవ ఎప్పుడు నీతోటి డేలుల్లా పో, ఇంట్లో పోతున్నా పో. పోయినట్టు కాదు, పైసలు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టక అర్థమైతుందా? ఎట్లా ఇచ్చారో గట్టనే పెట్టుకుంట్రా. అరే ఏమైందిరా, బైక్ అయిపోయింది. ఏమో చూద్దాం. పెట్రోల్ ఉందా? ఉన్నది. మరి పెట్రోల్ ఉన్నాక ఎందుకు? ఆఫీస్కి ఏమో లేట్ అయిపోతుంది. అరే బండి పక్కన పెట్టి మనం నడుచుకుంటూ వెళ్దాం పరా ఆఫీస్కి. కాసేపు బాగా రాదు, లేట్ అవుతుంది, మళ్ళీ బాస్ ఏమని అంటాడేమో. బైక్ ఖరాబ్ అయినట్టుంది, మెకానిక్ షాప్ దగ్గర చూపెట్టుకొని పోదాం. అరే మెకానిక్ చూపించండి, లేట్ అయిపోతుంది, బాస్ తిడతాడు. బైక్ పక్కన పెట్టి మనం నడుచుకుంటూ వెళ్దాం పరా. ఇంత లేట్ అయినా పర్లేదు, బండి వేయించుకొని పోదాం. మంచి చేయించుకుంటే బాగా టైం అవుతుంది. బండి పక్కన పెట్టి కదరా, మళ్ళీ చేయించుకుందాం. అరే బండి పక్కన పెడితే ఎవడన్నా ఎత్తుకపోతాడు, నీకు బండి ఉంటే బండి విలువ. జాబ్కి అసలు నేను కొత్త, లేట్ అయితే బాస్ తిడతాడు. పక్కన పెట్టిరా, మళ్ళీ చేయించుకుందాం. సరే సరే పా. అదే ఇలా బాస్ జీతం ఇవ్వలేదా? రేపు ఎల్లుండే ఇస్తాలే. చాలా అవసరం ఉందిరా డబ్బులు. ఒక్కసారి జీతం చేతిలో పడితే ఉన్న కష్టాలు అన్నీ పోతాయిరా. అరే అజయ్, తాత. నన్ను కొంచెం బజార్ తీసుకుపోరా, కొంచెం పని ఉంది. సరే తాత. అయితే కానీ వదినకి ఏమైనా ఇట్లా సరుకులు ఉంటాయి అడుగు, రంగ పట్టుకొద్దాం. వదినా
వదినా తాత నేను బయటకు పోతున్నాం, ఇంట్లోకి ఏమైనా కావాలా వదినా? అరే ఏమొద్దు, రేపు నాకు జీతం వస్తాయి కదా, నేను తీసుకొస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది? అజయ్ మీ అన్న గట్లే అంటాడు. ఇంకో నేను అన్ని రాసి పెట్టిన ఇంట్లో తీసుకురా నువ్వు, సరేనా? సరే వదినా. చెప్పండి రా. సరే వదినా. ఈ ముసలోడు ఏటో వాయే. తాత మార్కెట్ పోవడం అంటాడు, ఏటో మాయమవుతాడు. తాత అత్తున్నారా బాత్రూమ్కేనా? నువ్వు ఎప్పుడు బాత్రూమ్ లో పడి తాగు. షుగర్ గోళ్ళు అయిపోయినారా, అందుకే మూత్రం వస్తుంది. మళ్ళీ షుగర్ పెరిగిందో మన్ను. తొందర పోయందా? ఓ అజయ్, చికెన్ ధర బాగా తక్కువైందట, రాగా 2 కిలోలు అంతా కొట్టించుకరా. ఇంత పంది మాంసం తెస్తా తిను. మధు మధు ఏమైందండి? సాలరీ వచ్చిందిదా? అవునా? మొదటి జీతం వచ్చింది మధు. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, మిగిలినవన్నీ దాచిపెట్టుకోవాలి. సరే గాని కిరాణ్ షాప్ లో ఖాతా కట్టాలండి. అవునా? అవును. ఎంత? 2000. ఇంకొకటి, మనం రెంట్ కట్టక 3 నెలలు అవుతుంది. ఇంకేదో ఉండే. తాతయ్యకు మందులు కూడా లేవు. తీసుకురా. ఇంకా నా మహిళా సంఘంలో కూడా కట్టాలి బాబా. పోనీ ఈ నెల జీతం 6000 మిగిలి, వీటినైనా దాచిపెట్టుకుందామా? అన్నయ్య ఆ, కాలేజ్ ఫీజు. జాగ్రత్త. కనీసం మిగిలిన ఈ డబ్బులతో అయినా ఒకటి తాగుతా. ఇదేనా మొదటి జీతం అనుకుంటా. గింజ గింజ మీద తినే వాళ్ళ పేరు రాసి ఉంటుంది కదా, అలాగే ఎవరికి ఏది చెందాలో అది వాళ్ళకే చెందుతుంది. రావోయి సందమామ సందమామ ఎటు వేయాల? ఏమైందిరా? తాత, ఇన్ని రోజుల్లో సంసారాన్ని ఎట్లా నెక్కుకొచ్చినవి? నాతోని ఒక్క నెల కూడా అయితే లేదు. చూడు బిడ్డ, సంసారం వెళ్ళదీయాలంటే అందులో ఏముందిలే అనుకుంటారు కొందరు, కానీ అసలు విషయం అందులోనే ఉంది. ఎప్పుడు కానీ కుటుంబ సంతోషమే కోరుకుంటాడు ఇంటి పెద్ద, కానీ తన సంతోషాన్ని ఎప్పుడు కోరుకోడు. అందుకే మీ సంతోషమే ఎప్పుడు నా సంతోషం అనుకున్నా. బాధపడకు బిడ్డ. అరే అజయ్, తాత అప్పుడు తెచ్చిన బాక్స్ తీసుకురాపోరా. వేసుకో బిడ్డ. అన్నయ్య, మా అందరి సంతోషం గురించి నీ సంతోషం ఏం చూసుకోలే. నీ గురించి మేం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారే?